అందరికీ శనార్థులు. వరంగల్ పక్కకున్న లక్నవరం ఉన్నది కదా, ములుగు దాటినాక ఆ లక్నవరం బ్రిడ్జ్ మీద లక్నవరం చెరువుల ఒక కొత్త ఐలాండ్ ఓపెనింగ్ చేసిర్రు. అంటే ఎట్లున్నది ఏం కథ చూద్దామంటే వచ్చేసరికి అక్కడనేమో రోపువే అనుకుంటా అందులోకి పోతున్నారు పోరలు. మొత్తం తాళ్ళు గిళ్ళు కట్టుకొని ఒక్కటే పోవుడు ఆడికిడికి పోతున్నారు. కొంతమంది పోరలు బయటకు పోయేసి వచ్చిన వాళ్ళు అటు లోపల చూసేసి వచ్చిన వాళ్ళు ఇట్లా కనబడ్డారు. ఇక్కడ స్కూల్ పిల్లలను తీసుకొని వచ్చిండ్రు మంచిగా. ఏ స్కూల్ పేట? ఇప్పుడు హై స్కూల్ అందరు హై స్కూల్ వాళ్ళు ఉన్నారా? 3వ తరగతి 4వ తరగతి వాళ్ళు. నువ్వు ఏ తరగతి? 9th. నువ్వు బేట? 9th. నువ్వు? 6th. 9th. నువ్వురా? 9th. గింత ఉన్నారు ముత్యమంత బుడమకాయలు అంతా 9th అంటున్నారు అంతా. కాదు ఇప్పుడు 9వ తరగతి వాళ్ళు కదా, ఏమేమి చూపియనికి తీసుకొచ్చిర్రు మిమ్మల్ని? లక్నవరం లేక్ చెరువు, ఇంకా బోర్డింగ్ టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్, కాకతీయ ఫోర్ట్, భద్రకాళి ఫోర్ట్ చూడడానికి. ఇప్పుడు అటు పోతారు చూడడానికి. పొద్దుగాల ఎన్ని గంటలకు వెళ్ళిండ్రు? 5 గంటలకు వెళ్ళినాం. మార్నింగ్ 7కి వచ్చిండ్రు మీరు? హైదరాబాద్. ఓయ్ అమ్మ, ఈ లొల్లి చూడంగానే నాకు అర్థమైంది ఇది హైదరాబాదే అని. మొత్తం అంతా అందరూ హైదరాబాద్ వాళ్ళేనా? ఎట్లున్నది బిడ్డ లక్నవరం? నీ పేరేంది బుడ్డదానా? సోనాలి. నువ్వేం చదువుతున్నావు? 6th, 7th. టెన్షన్ పడుతున్నావా? ఆగమనిపిస్తున్నదా? ఏమడది నీకు? అంటే చెరువును చూసేసరికి ఆగమాగం అవుతున్నావా ఏంది? మంచిగానే ఉన్నదా చెరువు? ఆడ చెరువులకు దిగద్దు, మళ్ళా ఏమంటారు తినేటి అవి వాళ్ళకి వాడేయద్దు అని రాసిండ్రు కదా. ఏమన్నా వేసిండ్రా మీరు? మరి ఈడేమైనా కొనిపించిండ్రా? కొనుక్కొని తిన్నారా ఏమన్నా? ఏం కొనుక్కున్నారు? హైదరాబాద్కి ఏం వచ్చి ఈడ బిస్కెట్లు కొనుక్కుంటారు. హైదరాబాద్లో మంచిగా దొరుకుతాయి అంటారు కదా. ఓ ఏమో మేడం గిట్లు ఉన్నట్టున్నది వెనకలా. బాగున్నా టీచరు? టీచర్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పోరలను హుషారు చేసేది టీచర్లే. అమ్మ మీరేం చెప్తారు? మీరేం చెప్తారు? నేను ఇంగ్లీష్ చెప్తానండి. ఇంగ్లీష్ టీచర్ అమ్మ. మీరేం? ఇంతమంది పిల్లలను తీసుకొచ్చిండ్రమ్మా? సార్లు కూడా ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. బాయ్స్ ముందే వెళ్ళారు అనమాట. ఆడపిల్లలు అంటే చెప్తే వింటారు మేడం. మా పిల్లలు కూడా మగ పోరలు చీట్కి ఉంటారు అంటారు కదా మేడం. మా పిల్లలు మంచిగా ఉంటారు, కొందరు ఉంటారు. అయినా కూడా మనం కంట్రోల్లో పెట్టాలి అంతే. ఇప్పుడు మొత్తము ఏమేమి దిప్పానికి తీసుకొచ్చిండ్రమ్మా? అంటే మొత్తం వరంగల్, లక్నవరం, రామప్ప టెంపుల్, తర్వాత 1000 పిల్లర్స్ టెంపుల్, ఇంకొక చర్చ్ కూడా ఉంది కదా కరుణ, ఆ చర్చ్ కూడా వెళ్తాము. కొత్తగా చూసిండ్రు? ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ ఇక్కడికే వచ్చాం. ఓ ఏమో గింత ఆలస్యం వచ్చిండ్రమ్మా? అంటే మధ్యలో ఇక బ్రేక్ఫాస్ట్ తీసుకోవడము, అక్కడ నుంచి లంచ్ ప్యాకెట్స్ తెచ్చుకోవడం, అవన్నీ అయ్యేసరికి ఇక పిల్లలందరూ ఇంతమంది కదా, ఇక అట్లా ఎవరి పాకెట్ వాళ్ళకి ఇచ్చింది గమ్మున తినుండి అనాల్సింది. ఉన్నాయి అలాగే. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే దిగి తిన్నాము, ఇప్పుడు ప్యాకెట్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు వెళ్ళి బస్సులో. ఎందుకంటే ఇంతమంది పోరలు దిగితే అర్ధగంట, ఎక్కితే అర్ధగంట, మళ్ళీ తినడానికి 1 గంట. అవును మేడం. కాదా మేడం? మంచిగా పైలంగా తీసుకొచ్చిండ్రు పిల్లలను. పైలంగా తీసుకుపోండి అమ్మ. పోయిందాక వీళ్ళ పారమంతా జిట్టుకు మిట్టుకుంటది ఇట్లా కాదా? అందరు ఫోన్ నంబర్స్ పేరెంట్స్ ఫోన్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ అదొక డ్యూటీ ఎంటకెంచి. నీ పేరేంది బెట్ట? శ్రీనిక. నువ్వేం చదువుతున్నావు? 7th. నువ్వురా? సహస్ర. ఏం చదువుతున్నావు? 7th. ఎట్లా అనిపించింది అటు పోయి వచ్చిండ్రు కదా? చాలా బాగా అనిపించింది. లేక్ మీద మనలే పానము అమ్మో దేవుడా అనిపించలేదు ఇట్లా కిందికి చూస్తే? లేదు, చాలా సేఫ్టీగానే తీసుకెళ్ళలేదు. గాల్లో తేలుతున్నట్టుండేనంట. నాకు కూడా అనిపించింది ఒకసారి గాల్లో తేలుకుంటూ పోవాలని. పుచ్చుకున్న నా బరువు అయితే కింద పడ్డనట కష్టం కదా. మీరంటే చిన్నపిల్లలు కాబట్టి పోయినారు, కానీ మనకి ఎందుకు పట్టు, మనం మెల్లగా నడుచుకుంటూ పోవచ్చు. నడువుండి మనం పోదాం. పోయేస్తా మేడం. పిల్లలు పైలేమో టీచర్లను సతాయించకండి. నిమ్మలంగా ఎట్లా నిమ్మలంగా వచ్చిండ్రు అట్లా నిమ్మలంగా పోవాలి. మంచిదా? అందరు పైలము బాగా చదువుకోండి, మంచిగా తినండి. పోయేస్తా.